హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్నం వండుతున్నావా? అయిపోయిందా? ఇలా ఉన్నాయిగా. అయ్యో తాళం చేయాలి. బండి తాళం తీసుకున్నామ్మా. దూరం చెప్పు. చీమ పట్టినరా? ఏది చెప్పి చీమ పట్టిన లేవు. అట్లా వస్తాడు, ఎట వస్తాడు అట్లా వస్తాయి. పప్పా ఇప్పుడు ఏం కూర? కూర పలుసు పులుసు ఉంది. బియ్యం వెళ్ళి పెట్టంరా. బాగుంది. బియ్యాన్న బాగుండేవా? ఏమో మాకు సరిపోతే సరిపోవా, లేకపోతే లేదు. సరిపోతే మనం ఎన్ని పెట్టుకోవాలి? ఈ రెండు మమ్మీ రెండు పెట్టుకోమన్నా. అట్లా అంతే. బియ్యం గ్లాస్ ఏది? ఇదేనా? చిన్న బియ్యం దొక్కుతున్నావు అమ్మా. ఎవరు కోసినారు? అయితే నిన్నటిదే బిర్యానీ ఉండే. ఆ పొద్దుగాల బిర్యానీ మీరు తినేసారు, నేను కొంచెం తిన్నా. ఇక బియ్యం పెట్టుకోవాలి. పొద్దున పెట్టింది, అది ఖరాబ్ అయిందిగా. అది నిన్నటిది. అది నిన్న పొద్దున పెట్టింది. అది ఎంత? 2 గ్లాసులు. పోయి మెల్లగా అంత నిండా తెస్తాడు డాడీ. డాడీ మిరియాలు నట్టున్నాయిగా. పడువో. దీని పేరు అందరు టీవీలా. ఇంకా కనుకోలేరానా? టైం ఎంత అవుతుంది? మొత్తం 11 అంటే వేడి ఉంటారా? ముఖం మొత్తం అయింది. జ్వరం వేడి ఉంది. పప్పుకి చేయి ముట్టుకుంటేనే భయం అవుతుంది.
పోసుకొని నోట్ల నీళ్ళు. మమ్మీ మమ్మీ ఫస్ట్ పాపా పాపా లేవు, టైం అవుతలే. లేవు పాపా, ఏయ్ లేవు, టైం అవుతలే. మళ్ళీ అయితే మేము స్నానం చేసలేము. వాతావరణం ఎట్లుంది అంటే అందుకే సాయంత్రం చేస్తున్నాం పోయేటప్పుడు, ట్యూషన్ పోయేటప్పుడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:30. మీకు ఎన్ని గంటలకు స్కూల్? 7:30. ఆ జుట్టు ఇట్లా అనుకోవచ్చు కదా, జుట్టు బొట్టు పెట్టుకోమా. జుట్టు వీళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయో అప్పుడు నాకు పిచ్చిలే స్టార్ట్ ఉంది. మస్తు మస్తు చిచ్చిగా పడుతుంది నెత్తి. ఎగ్జామ్స్ అయిపోతే మనం యాదగుట్ట పోతాం కదా. పిచ్చి 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 నీకేం తెలియదు. నువ్వు గుట్టకు పోయినాక గుడికాడ ఏమంటారు తల నీళ్ళు ఇవ్వాలి, టెన్షన్ అంతా పోతుంది. తిండాడి తొందర తిను. కానీ కానీ ఏంటది ఏమో నాకు తెలుసు. అయితే రాదు, నాకు అలవాటు. నేను కిరాయి పోయినట్టు ఎంగేజ్మెంట్ కాలే ఏం కాలే. వస్తే అన్నం ఉండేది, కూర ఉండేది, తినికూర ఉంటారు. ఇక మస్తు మంది వచ్చారు. తెలియదు, టైం తెలియదు కానీ కానీ ఇప్పుడు కాలేదు. పప్పు మసులుతుంది. ఏది పప్పు? పాలు చాయ్ ఉండాలా? నువ్వే చాయ్ కదా మమ్మీ కొంచెం అన్ని తినిపోతుందట. చాయ్ మీద 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 అయిగా మరి గింతగా చాయ్ ఎందుకు? పాపా అవు అవ నీకు కోసం చూపడుతుంది, అక్క కోసం చూపడతా. తిన్నారే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు తమ్మిని? కిచెన్ ఇంకా కొంచెం సన్నగా ఉంది. ఇంకా ఇట్లా ఇట్లా నూకేద్దామా? ఇట్లా నూక్తి జరుగుతుంది చూద్దాం. జరుగుతలేదు జరుగుతలేదు. భూమి నడపడం మస్తు. మనం మనం కూడా హనుమాన్ కావాలి. హనుమాన్ అయితే అదే మిన్నూరు చూసాగా ఎట్లా చేస్తాడు. ఇట్లా అంటే పోతాడు. మనకు కూడా శక్తులు వస్తే ఎంత బాగుంటుంది కదా. అవన్నీ చేతులు మా నాన్నకి వస్తే. అక్క ఏం చేస్తున్నావు? అక్క ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు, టైం పాస్. మనం దేవుడు కావాలంట, అందరికి సాయం చేయాలి. నిజంగా అందరికి సాయం చేయాలి, అప్పుడే దేవుడు అవుతాడు. ఇది కోసుకోండి అమ్మతో ఎత్తుకున్నా దొరికి మళ్ళీ వదామంటే నూకేసిన అగ్గిలు నాకి నమ్ముతాయి. డబ్బులు మాకు ఇచ్చేది, ఇది అయిపోయిందా మాకు ఇచ్చేది. అక్క కొత్త ప్యాకెట్ తెలుసా? ఏమైందన్నా? అయిపోయిందా బూస్ట్? ఖాళీ అయిపోయేది. ఆ డబ్బా పడేయద్దు, డబ్బా పడేయద్దు, డబ్బాతో ఆడుకోవద్దు, డబ్బా పడేయద్దు. ఆ డబ్బా పక్కకు పెట్టరు, ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చాను. అదే అంటే నీ డబ్బా తీయకూరి, ఈ డబ్బా తీయొద్దు, మళ్ళీ బూస్ట్ చేసి మళ్ళీ అలానే పోయాలి. అర్థమైందా? ఇంకో డబ్బా ఎక్కడిది? డబ్బా రాదది, కవర్ వస్తుంది. ఆ కవర్ తీసుకొచ్చి డబ్బాలో పోతాం. ఒకటే కవర్ వస్తుంది. సినిమా అయిపోయి ఇంకా చెడలు నాన్న 8 అవుతుంది, డాడీ 8 అవుతుంది. మైసమ్మా 8 అవుతుంది టైము. నువ్వు ఇప్పుడు పిల్లలు పంపిస్తావు ఫస్ట్, నువ్వు పోతాను.
బియ్యం తీసుకొచ్చింది. మమ్మీ ఒక్కటే టైం వేస్ట్ అవుతుంది మా నిజంగా. వెళ్ళిపోతావు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది. జర్ర చెప్పట్లు వేస్తుంది నాన్న మమ్మీ. నేను నిన్న వేసిన జడ ఆట వస్తుంది అయ్యిందా అంతా నెత్తిలా చిన్నది చుండ్రు బాగుంది బేట. కుంకుడుగా రసం పెడదాం ఇక కుంకుడుగా రసం ఏడబోతా 2 షాంపులు పెడతాను స్నానం చేసినప్పుడు వదలదు ఆయన. డాండ్రఫ్ చుండ్రు పోవాలి ఉండొద్దు అది మంచిది కాదు. అక్కడ నెత్తిలో మొత్తం డాండ్రఫ్ ఉంది చుండ్రు అది కూడా తెలియదా? ఆ నెత్తిలో చూడు తెల్ల తెల్ల చూడు. రానా జేబిని దింపినావు మరి ఎట్లా తినిపోయింది? అన్ని వేసి పెట్టేస్తాడు. ఎప్పుడు చేసిన నేను చెప్పకుండా పని చేసి వచ్చినారు చేయాలా నా పని చేయాలి. కొద్దిగా సింపుల్ పడ్డాయి మొత్తం బండి కొట్టేది గుమ్ము ఇదే మన గుమ్ము ఎక్కువ. ఇక 2 చింకులు పడ్డాయి అంటే తాగ తినేసినా చూసేసిన అదే మొత్తం బండి మీద అన్ని ఒట్లొట్లున్నాయి తుడిచేసిన. ఇప్పుడు ఎన్ని కరెక్ట్ ఎన్ని గంటలకు వెళ్ళాను? ఎన్ని గంటలకు వెళ్ళాలి? 15 5 minutes ఉంది అంతే. ఎందుకు 11 అవుతుంది 10 అవుతుంది. ఆడేమి పేరు ఉంటుంది ఇంకా కనీసం నాకన్నా ఒక మాట చెప్పలే. నేను చూస్తుంటే అదే పండుకున్నా నేను ఇంట్లో ఉంటా అంటే సాటర్డే మొన్న 2 days హాలిడేస్ వచ్చినాయి. మధ్యలో ఒకరోజు డ్యూటీకి పోయినా ఒకరోజు డ్యూటీకి పోయినా మళ్ళీ 2 days హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ 2 రోజులు డ్యూటీకి పోయినా మళ్ళీ 2 days హాలిడేస్ వచ్చినాయి. ఇక సాటర్డే సండే మళ్ళీ 2 రోజులు హాలిడే. ఉగాది రంజాన్కి మళ్ళీ హాలిడేస్ ఇచ్చారు. అంతకుముందు సాటర్డే సండే ఈ వారం మొత్తంలో చేసింది 3 రోజులు. ఇంకా మళ్ళీ 2 days లీవ్ వచ్చేసింది. అయితే ఈరోజు పిల్లల స్కూల్ వేరు మైసమ్మ డ్యూటీ కూడా వెళ్ళిపోయింది. అయితే ఈరోజు నేను ఎటు పోదాం అనుకుంటున్నా అంటే స్కూల్ దగ్గర పోదాం అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు పోయి ఆ స్కూల్ దగ్గరికి పోయి డీటెయిల్స్ అంటే అడ్మిషన్ ఫీజు వగేరా ఇంకా స్కూల్ బుక్స్కు ఇంకా ఉంటాయి కదా అవన్నీ ఎంతో ప్రాసెస్ కనుక్కొని వచ్చేద్దాం. ఓకే సో స్కూల్లో ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా పేరెంట్స్ చాలామంది వస్తారు. ఎందుకంటే ఇంతమందికి పెండింగ్ ఉన్న ఫీజులు ఉంటాయి కదా. ఇంకా ఫీజులు మొత్తం కట్టడానికి అయితే పేరెంట్స్ వస్తారు. ఇక మనకైతే టైం దొరకలేదు. అడిగితే మండే ఒకసారి రమ్మని చెప్పారు. చాలా బిజీగా అనమాట వాళ్ళు. ఇంకా చేసేది ఏం లేక వచ్చేసిన ఇంటికి. చూద్దాం మండే అనుకుందాం ఒకసారి. ఇంకా 2-3 స్కూళ్ళు అనుకుందాం. ఏ స్కూల్లో బాగుంది అనిపిస్తే ఆ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. చిన్నది అయిపోయిందన్న స్కూలు తిన్నావా ఏమన్నా? స్కూల్ వేయాలంటే
టీచర్ మా చిన్నపిల్లలు ఉన్నారా చిన్నపిల్లల టీచర్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వలే అని గింత గింతేస్తున్నారు. ఏంటిది? అన్నం. అందుకే స్కూల్లో తినొద్దు అని చెప్పండి. వాళ్ళు పెట్టరు, ఇంట్లో తిననియ్యరు. ఇదేం స్కూల్ రా నాయన. ఈరోజు స్కూల్ పోయినా నాన్న, విజేత స్కూల్ పోయినా. ఏమనలే, వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎగ్జామ్ ఫీజులు అవన్నీ కడుతుర్రు. అయితే ఫ్రీ లేదనమాట, తర్వాత రమ్మని చెప్పింది ఆమె. మళ్ళీ మండే ఒకసారి పోయేస్తా. పోవాలి పాప. మంచిగా పాప ఈ స్కూల్ మంచిగా ఉంది. అన్నం ఎంత పెడతారు, గిత్త పెడతారా? అన్నం పెట్టరు. మన ఇంటికి వచ్చి తిననియరు. అవసరం లేదు. చిన్న నువ్వు ఇట్లా అన్నావు అనుకో, వెళ్ళిపో ఇంట్లో నుంచి, గెట్ అవుట్. అవసరం లేదు. ఆడుకొని పోతా, మళ్ళీ రాని కదా ఇంట్లోకు. తాళం వేసుకుంటా. పోయింది. 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయింది కదా, కలెక్షన్ ఎందుకు పోయినంట. కుంటీదేవి 5 మార్క్స్. చదువుకోవాలి. ఇది మొత్తం 5 మార్క్స్ దిగుతారు. డాడీ నీకేం లేదా చదువుకునేది? మరి చదువుకోవాలి. మండే నుంచి ఎగ్జామ్స్. ఇది 5 మార్క్స్. 10 మార్క్స్ వచ్చినాయి. ఇది 2/2. ఇది 2. సరే చిన్నారి, చిన్నగా చదువుకో బేటా. 2. సరేనా? అన్నం తిన్నాను కానీ ఎలా వేస్తున్నా. అయిందా? టైం అయిందా? వాటర్ సరిపోతాయా? నీకు వద్దా? మమ్మీ వేసుకో. వేసుకో. వస్తుంది. బాయ్. బాయ్ నాన్న. సరే.